ప్రేమైన వారి భక్తి అనేది అలా కాదండి. ఆయన వెంబడించాలని కోరుకున్న వాళ్ళు సమస్తాన్ని విడిచి యేసుని వెంబడించాలి. చెప్పలు కూడా గట్టిగా గట్టిగా. చావైనా రేవైనా, చావైనా రేవైనా దేవుడే. ఆయన ఉండగా ఈ లోకంలో నాకు అక్కరలేదు. ఇది కదా యథార్థమైన భక్తి, ఇది కదా దైవ భక్తి. ఈరోజు దేవుని కోసం వెచ్చనైన అనుభవాలు, దేవుని కోసం రోషం కలిగి జీవించే అనుభవాలు ఉన్నారా? లేకపోతే నులివెచ్చని జీవితం, భక్తిలో స్థిరత లేదు, ఆరాధనలో స్థిరత లేదు, వాక్య ధ్యానంలో స్థిరత లేని స్థితిలోకి వెళ్ళ మీరు ఉన్నారేమో. దేవుని వెంబడిస్తున్నాము అనుకుంటూనే ఉంటున్నారు. కొంతమంది వెనుదిరిగిపోతుంటారు. దేవుడు కావాలని ఆయన వెంబడిస్తుంటారు. అటు లోకాన్ని విడిచిపెట్టరు, ఇటు దేవుని విడిచిపెట్టరు. ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఉంటారు అని ఏలియా ప్రశ్నించాడు. ఎంతకాలం? ప్రేమైన వారులారా, లవోదిక సంఘం యొక్క స్థితి నులివెచ్చని స్థితిలో వాళ్ళు ఉన్నారు.